నమస్కారం అండి. మోహినీస్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మోహినీస్ కుకింగ్లో మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని నేర్చుకుందాం. అదేంటంటే స్పానిష్ పొటాటో ఆమ్లెట్. ఈ స్పానిష్ పొటాటో ఆమ్లెట్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సులువుగా చేసేసుకోవచ్చండి. మరి దీన్ని ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. స్పానిష్ పొటాటో ఆమ్లెట్ చేయడం కోసం నేను మీడియం సైజ్ 3 పొటాటోస్ని తీసుకున్నానండి. తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పొటాటోని స్లైసెస్గా కూడా చాప్ చేసుకోవచ్చండి. కానీ నాకు కుకింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేస్తున్నానండి. ఎప్పుడూ ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా వెరైటీగా వండి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ పొటాటో ఆమ్లెట్ని పెట్టి పంపించవచ్చండి. ఈ ఆమ్లెట్లో మనం పొటాటోస్, చీజ్, ఎగ్స్ వేస్తాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి. ఈ విధంగా మనం 3 పొటాటోస్ని చక్కగా చాప్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ఆనియన్ని తీసుకొని దాన్ని చాప్ చేద్దామండి. ఆనియన్ని మనం పెద్ద పెద్ద ముక్కలుగా చాప్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేయటం వల్ల మనం ఆమ్లెట్ తినేటప్పుడు ఈ ఆనియన్స్ మన నోటికి తగులుతూ బాగుంటాయండి. ఆనియన్ని కట్ చేసేసిన తర్వాత నేను చూపించిన విధంగా ఆనియన్స్ని 2 చేతులతో సెపరేట్ చేసేయండి. సెపరేట్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ ప్రకారం, అంటే కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. తీసుకొని అందులో ఒక 5 ఎగ్స్ని పగలగొట్టి వేద్దాము. ఈ స్పానిష్ పొటాటో ఆమ్లెట్ చేయడం కోసం మనం 3 పొటాటోస్ తీసుకున్నామండి. ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకుంటున్నాము. ఒక ఆనియన్ తీసుకున్నాము. 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాము. ఇంకా ఇందులో మనం చీజ్ కూడా యాడ్ చేస్తామండి. ఈ ఆమ్లెట్ తయారైన తర్వాత ఒక 4 బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. 4కి సరిపోతుంది ఈ ఆమ్లెట్. డే మొత్తంలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది బ్రేక్ఫాస్ట్కి అండి. ఎందుకంటే మనం రాత్రి ఎప్పుడో తింటాము. అంటే ఆఫ్టర్ 11 to 12 అవర్స్ తర్వాత మనం అగైన్ ఏదైనా తింటున్నాము అంటే అది బ్రేక్ఫాస్ట్. కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ బాగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు మన ఇమ్యూనిటీ బాగుంటుంది. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మనం ప్రిఫర్ చేస్తే మంచిదండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. కారం, ఉప్పు, పసుపు అన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసేద్దామండి. మీకు ఆయిల్ కావాలంటే కొంచెం ఎక్కువన్నా తీసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చండి. పొటాటో ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేద్దాము. వేసి రెండింటిని చక్కగా కాసేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసేద్దామండి. వీటినన్నిటిని చక్కగా కుక్ చేసుకుందాము. పొటాటోస్ అన్నీ చక్కగా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా అయితేనే ఆమ్లెట్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు వేద్దాము. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందామండి. వేసుకొని
ఇంకొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఈ పొటాటోస్ని మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేద్దామండి. ఈ పొటాటోస్ అన్నీ కుక్ అవ్వడానికి నాకు 15 మినిట్స్ పట్టినాయండి. మీకు కూడా 15 మినిట్సే పడతాయని ఏం లేదండి. మీరు బంగాళదుంపల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా, లేదంటే బంగాళదుంపల్ని కొంచెం ఎక్కువగా తీసుకున్నా టైం చేంజ్ అవ్వచ్చు. మనం ఇక్కడ చూడాల్సింది పొటాటోస్ కుక్ అయినాయా లేదా అని. ఈ పొటాటోస్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ పొటాటోస్ని కాసేపు చల్లారనిస్తాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం కుక్ చేసుకున్న పొటాటోస్ని అందులో వేసేద్దామండి. తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, ఆ మిక్స్చర్ని కూడా ఇందులో వేసేద్దాము. వేసేసి చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. చక్కగా మిక్స్ చేసుకుందామండి. మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం లోతున్న ఒక ప్యాన్ని తీసుకుందాము. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పొటాటో ఎగ్ మిక్స్చర్ని వేద్దామండి. మొత్తం వేసేయవద్దు, సగం వేద్దాము. ఇప్పుడు దీనిపైన నేను చీజ్ స్లైసెస్ యాడ్ చేస్తానండి. అందుకని హాఫ్ మిక్స్చరే యాడ్ చేశాను. మీరు స్లైసెస్ వద్దనుకుంటే కనుక ఫుల్ మిక్స్చర్ వేసేసుకోవచ్చు. నేను 2 చీజ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, కానీ నేను 2నే యాడ్ చేశాను. ఈ విధంగా చీజ్ స్లైసెస్ పెట్టేసిన తర్వాత మిగతా మిక్స్చర్ని కూడా మనం దానిపైన వేసేద్దామండి. వేసి చక్కగా స్పూన్తో మొత్తం అడ్జస్ట్ చేసుకుందాము. అంటే ఆమ్లెట్ రౌండ్గా వచ్చేలాగా. ఈ ఆమ్లెట్ని మనం లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. నాకు ఒకవైపు కుక్ చేయడానికి 5 to 7 మినిట్స్ పట్టిందండి. లో ఫ్లేమ్ మీద కుక్ చేశాను. ఈ విధంగా అంచుల్ని మనం అడ్జస్ట్ చేసుకుందాము రౌండ్ ఆమ్లెట్ రావడం కోసము. ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ని మనం ఇప్పుడు ప్యాన్ మీద పెట్టి జాగ్రత్తగా తిప్పుదామండి. తిప్పిన తర్వాత మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేద్దాము. పెట్టి జాగ్రత్తగా ఆమ్లెట్ని రెండో వైపుకి ప్యాన్లో వేద్దాము. జాగ్రత్తగా వేయాలి. వేసి ఇటువైపు కూడా మనం కాసేపు కుక్ చేసుకుందాము. అంటే ఇటువైపు కుక్ చేయడానికి మనకి తక్కువ సమయమే పడుతుంది, 4 to 5 మినిట్స్. రెండో వైపు కూడా కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టి నేను చూపించిన విధంగా ఆమ్లెట్ని ఫ్లిప్ చేసేయండి. దాన్ని కాసేపు చల్లారనిద్దాం. ఆమ్లెట్ చల్లారిన తర్వాత చక్కగా 4 పీసెస్ కట్ చేసుకుందామండి. చూసారా మన ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా ఉందో. మనం వేసిన చీజ్ చూడండి ఎలా కనిపిస్తుందో. నేను ఓన్లీ 2 స్లైసెస్ వేసాను, కానీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చీజ్ కూడా. మీరు ఇంకా మోజరెల్లా చీజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నాకు దొరకలేదు, అందుకే నేను వేయలేదు అది. చక్కగా ఇది బ్రేక్ఫాస్ట్కి తింటే మంచి ఫుడ్ అండి. ఈ స్పానిష్ పొటాటో ఆమ్లెట్ నలుగురికి చక్కగా సరిపోతుందండి. కడుపు నిండా తినొచ్చు. ఎందుకంటే ఇందులో పొటాటోస్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, చీజ్ ఉందండి. సో ఇది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, మంచి ఎనర్జీని ఇస్తుంది. మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ స్పానిష్ పొటాటో ఆమ్లెట్ని తొందరగా ప్రిపేర్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మోహినీస్ కుకింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దే. మళ్ళీ ఇంకో ఎమ్మీ రెసిపీతో అతి త్వరలో మిమ్మల్ని మోహినీస్ కుకింగ్లో కలుస్తానండి. అంతవరకు ఉంటాను. సెలవు. నమస్కారం.